థ్యాంక్ యూ. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన 84వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని సమాధి స్ఫూర్తి స్థల్ వద్ద నివాళులర్పించారు సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే 4 వారాల సమయం కావాలని స్పీకర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని చెప్పింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని తెలిపింది. 2 వారాల తర్వాత కావాలంటే అప్పుడు సమయం ఇస్తామని, అప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోతే కీలక పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే 4 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని చెప్పింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని తెలిపింది. 2 వారాల తర్వాత కావాలంటే అప్పుడు సమయం ఇస్తామని, అప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోతే కీలక పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలంటూ కూడా ధర్మాసనం ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెల్లడించింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలంటూ కూడా ధర్మాసనం ఆదేశించింది. అయితే 4 వారాల సమయం కావాలంటూ స్పీకర్ తరపు న్యాయవాది కోరారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని చెప్పింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశం అంటూ కూడా తెలిపింది. 2 వారాల తర్వాత కావాలంటే అప్పుడు సమయం ఇస్తామని, అప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోతే కీలక పరిణామాలు తప్పవంటూ కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి విచారణ అయితే వాయిదా పడింది. దీనికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకి సంబంధించి ఏ విధంగా ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశం ఈ రోజు విచారణకు వచ్చింది.
గతంలోనే పలుమార్లు వాయిదా పడ్డటువంటి ఈ కేసు సంబంధించి గతంలో స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ కు సమయం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు విచారించిన తర్వాత మరొక 2 వారాల సమయం ఇచ్చింది. స్పీకర్ వ్యవహార శైలిపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే మీకు తగినంత సమయం ఇచ్చాము, మీరు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ వైపు స్పీకర్ కార్యాలయానికి సూచించింది. మొత్తానికి ఇదే అంశంలో ఒకవైపు ఇందులో ఇదే మీకు చివరి అవకాశం, ఇప్పటికే తగిన సమయం ఇచ్చాము, నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఒకవైపు స్పీకర్ కార్యాలయం పైన సుప్రీంకోర్టు మండిపడింది. మిగిలిన 3 ఎమ్మెల్యేల పైన 2 వారాల లోపు చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటికే ఒకవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం పైన నిన్న మరో ఇద్దరు కాలయ్య యాదయ్య, మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో నిన్న వారి పిటిషన్ డిస్మిస్ చేసి వారికి క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఒకవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మరోవైపు ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం కాబట్టి మరో 2 వారాల్లో పూర్తి స్థాయి నిర్ణయం ప్రకటించాలని చెప్పి స్పీకర్ కార్యాలయం సూచించడంతో కూడా ఇప్పుడు ఈ 2 వారాల్లో మిగతా 3 ఎమ్మెల్యేలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా శేషంగాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రల పిటిషన్ సంబంధించిన విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికైతే ఈ 2 వారాల్లో ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కనపడుతుంది. ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే ఒకవైపు పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా పోటీ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. ఒకవైపు ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధించిన పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా పూర్తి ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా స్పీకర్ దాన్ని డిస్మిస్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మరింత లీగల్ ఫైట్ చేయడం కోసం ముందుకు పోతుంది. ఇటు మరోవైపు కడియం శ్రీహరి కూడా తన కూతురు ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రపోజల్ సంతకంలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేగానే పెట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపుతుంది. ఆయన పైన కూడా వేటు వేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. ఈ మరో 2 వారాల్లో పూర్తి స్థాయి నిర్ణయం అయితే వెలువరించాల్సి ఉన్నది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.